హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే మెగా డిఎస్సి నోటిఫికేషన్. అంటే గవర్నమెంట్ మనకి ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏ విధంగా తెలపబోతుందని అర్థమవుతుంది. బొత్స గారు ఆల్రెడీ చెప్పినట్టుగా, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా, మన లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా కూడా అన్ని విధాలు కూడా రేపు నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా ఇస్తారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు ఆల్రెడీ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆల్రెడీ లెక్క తీసుకొని దగ్గర పెట్టుకున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ టీఆర్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. టీఆర్టీ అంటే ఆల్రెడీ ఇప్పుడు రాయని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పేసి కొంత వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు ఎవరైతే ఇంకా క్వాలిఫై కాలేదో వాళ్ళ కోసం క్వాలిఫై అయ్యేలాగా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చేలాగా, అలాగే ఇప్పుడు బిఎడ్ ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చేలాగా టీఆర్టీ టెట్కమ్ టీఆర్టీ కండక్ట్ చేసి 100 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ టీఆర్టీనే కండక్ట్ చేస్తారు. మరో పక్క కొన్ని విషయాలు ఏమంటున్నారంటే డిఎస్సినే డైరెక్ట్ గా ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే డిఎస్సి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎంత లేదన్నా కూడా మినిమంలో మినిమం 10 నుండి 12,000 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి టాక్ వస్తుంది. సో ఈ లెక్క ఎప్పటికి తెలియద్ది ఏంటనేది ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే లెక్క ఇంకా కొన్ని జిల్లాల్లో లెక్క తేలాలని చెప్పి ఆల్రెడీ మనం కొన్ని జిల్లాల్లో చెప్పుకున్నాం. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను మీకు, గుంటూరులో 507 ఇట్లా. ఓకే, ఇట్లా ఆల్రెడీ సేమ్ ఆ వీడియో మీకు అవసరమైతే పైన ఐకార్డ్స్ ఇస్తాను, చూడండి. దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అచ్చుగుద్దినట్టు పక్కాగా డిటోగా సేమ్ వస్తుంది. తర్వాత ఇంకా మనకి ఈ ప్రిపరేషన్కి వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చినట్టే అనుకోండి. ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇంకా ఇందులో కూడా ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతున్నారు, ఎందుకు సార్ మాకు ఇంకా హోప్స్ పెట్టడం, లేకపోతే ఇంకా ఏంటి సార్ ఈ గోల మాకు, తర్వాత ఏమైనా కేసులు అవుతాయా, కేసులు పెట్టి నోటిఫికేషన్ ఆపేస్తారా అని చెప్పేసి కూడా అంటున్నారు. కేసులు అవన్నీ కామన్ గా ప్రతిసారి మీరు ఎప్పుడు గమనించినా సరే ఎవ్రీ డిఎస్సి పెట్టిన తర్వాత ఒక కేసు వేయటం అవన్నీ కామన్ గా జరుగుతాయి. కాకపోతే ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత నోటిఫికేషన్, మనకి ఎగ్జామ్ ఎప్పటికి వస్తుందో కూడా ఇంకోసారి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కనుక ఇమీడియట్ గా ఇచ్చేస్తే అంటే మనకి చెప్పినట్టుగా 75 డేస్ నుండి 90 డేస్ టైంలో కనుక తీసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ బిఫోర్ ఎలక్షన్స్ అంటే April 5th, నేను నిన్న ఒక వీడియో కూడా చేశాను మీకు, April 5th లోపు 5th or 10th లోపు ఎగ్జామ్ అయిపోద్ది. 10th నాకు తెలిసి April 1st వీక్ లోనే ఎగ్జామ్ పెట్టేసేస్తారు. ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత ఇమీడియట్ గా కాకపోతే ఈ రిజల్ట్ ఇవ్వటం, లేకపోతే నాకు తెలిసి నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. కానీ ఇది మాత్రం నోటిఫికేషన్ అంటే ఆ పోస్టింగ్లు ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్, అవి కొంచెం టైం తీసుకుంటాయి. ఎవ్రీ డిఎస్సికి చూస్తే కూడా మనకి ఈ కేసులు పడో అది పడో ఇది పడి పక్కాగా ఏమవుతుందంటే ఒక 2 years డిలే అయింది చాలా సార్లు. ఇప్పుడు 2008 డిఎస్సి అనేది మొన్న ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే డిఎస్సి పోస్టులు అనేవి లేట్ అవుతాయి, కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో డౌట్ ఏం లేదు. మీరు పక్కగా ప్రిపేర్ కాండి, ఎక్కడో అక్కడ కూర్చొని అవసరమైతే కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్న జిల్లాలు లైక్ అవర్ కడప, కర్నూలు, ఈ జిల్లాల్లో కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పోస్టుల్లో ఉన్నంత వరకు మీరు గట్టిగా కూర్చొని ప్రిపేర్ కాండి. ఎక్కువ ఉన్న కాడ అంటే ప్రతి జిల్లాలో యావరేజ్ గా ఒక 500 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉంటాయి. మనకి ఎస్ఏ పోస్టులకు వచ్చేసరికి, ఎందుకంటే అది ఇండివిజువల్ కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాబట్టి సబ్జెక్ట్ కొంచెం ఒక 10 వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాకపోతే కొన్నిట్లో కొంచెం ఒకటి ఎక్కువ తక్కువ 10-15 నుండి ఆ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు కంపల్సరీగా ప్రిపేర్ గా 10 పోస్టులు అంటే మామూలు విషయం కదా. అలాగే పీఈటీ పోస్టులు కూడా ఉంటాయి. సో అదే చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో యావరేజ్ గా ఒక సబ్జెక్ట్ కి 10 నుండి 15 పోస్టులు ఉంటాయి. సో 10 యావరేజ్ గా అనుకోవటమే, అంత 15 ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పే అనిపిస్తుంది. సో మీరు కొంచెం కేర్ఫుల్ గా కూర్చోండి, మంచిగా ప్రిపేర్ కాండి. మన ఆశల డిఎస్సి అనేది రాబోతుంది. ఎందుకంటే ఇది మనకు ఒక ఇమోషన్. డిఎస్సి అనేది అది ఒక జస్ట్ నోటిఫికేషన్ కాదు, ఎమోషన్ ఫర్ అస్. సో మనకి ఏంటంటే డిఎస్సితోనే జాబ్ కొట్టాలి, జిఎఫ్సిలోనే మనం ఉండిపోవాలి అని చెప్పేసి ఒక కోరిక బాగా. మిగిలిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా చెప్తారు, ఏదైనా చేస్తారు. కానీ మనకు అట్లా కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఓకే, సరే, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి, మంచిగా టైం వేస్ట్ చేసుకోకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మనం అందరం మాక్సిమం టీచర్స్ అయి మళ్ళీ కలుద్దాం.